తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి ఫిష్ వెంకట్. ఆయన గురించి ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో సహాయ నటుడిగా, కామెడీ విలన్గా ఫిష్ వెంకట్ నటించి ఎంతగానో గుర్తింపు పొందారు. టాలీవుడ్లో కామెడీ విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇక లేరు అనే వార్త ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 2 కిడ్నీలు పాడవడంతో కొన్ని నెలలుగా ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు ఆయన. చివరికి అనారోగ్యం తీవ్రమవడంతో ఆయన జూలై 18న కన్నుమూశారు. ఫిష్ వెంకట్ కోలుకొని తిరిగి వస్తాడని అందరూ భావించారు. కానీ ఆయన మరణ వార్త విని అందరూ కూడా ఎంతో విషాదంలో మునిగిపోయారు. కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. అసలు ఫిష్ వెంకట్ ఎవరు? ఆయన్ని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చింది ఎవరు? నటుడు శ్రీహరికి ఆయనకి ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఇలాంటి పరిస్థితికి ఆయన రావడానికి స్నేహితులే కారణమా? ఫిష్ వెంకట్ గారి రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం. ఫిష్ వెంకట్ పూర్తి పేరు మంగళంపల్లి వెంకటేష్. జంగయ్య, సక్కుబాయి దంపతులకి ఖైరదాబాద్లో జన్మించారు. ఆయన ఖైరదాబాద్లో పుట్టిన ముషీరాబాద్లో పెరిగారు. వెంకట్ వారు 3 అన్నదమ్ములు. ఆయన పెద్ద కుమారుడు. చదువు అంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి స్కూల్కి కూడా వెళ్ళేవారు కాదు. కేవలం 4వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు వెంకట్. వారి కుటుంబం చేపల వ్యాపారం చేయడంతో ఆయన కూడా చిన్నతనంలోనే చేపల వ్యాపారంలోకి దిగారు. చిన్నప్పటి నుంచి సినిమాలు చాలా ఇంట్రెస్ట్గా చూసేవారు. వారానికి 2 చిత్రాలు ఖచ్చితంగా చూసేవారు థియేటర్కి వెళ్ళి. ఇక అందరూ హీరోలని ఆయన ఇష్టపడేవారు. ముషీరాబాద్లోని హోల్సేల్ చేపల వ్యాపారం చేసేవారు వెంకట్. ఆయనకి 2 తమ్ముళ్ళు. ఒకరు డ్రైవర్, మరొకరు ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేవారు. ఇలా కొద్ది కాలం వ్యాపారం చేసిన తర్వాత తన పెద్దమ్మ కుమారుడు వరుసకు అన్నయ్య అయిన వ్యక్తితో కలిసి చేపల చెరువులు లీజుకి తీసుకొని ఆ చేపలు కూడా హోల్సేల్గా అమ్మేవారు. ఇక జిమ్కి వెళ్ళి నిత్యం వ్యాయామం చేసేవారు. ఫిట్గా ఉండాలని ఆయన నిత్యం వ్యాయామం చేసేవారు. కరాటే, మార్షల్ ఆర్ట్స్ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా హీరో సుమన్, భానుచందర్ సినిమాలు వస్తే ఖచ్చితంగా చూసేవారు. వారిద్దరూ కూడా మార్షల్ ఆర్ట్స్లో ఎంతో ఎక్స్పర్ట్స్. వారి సినిమాల్లో అద్భుతమైన ఫైటింగ్స్ ఉండేవి. అందుకే వారిద్దరి సినిమాలు అస్సలు మిస్ అయ్యేవారు కాదు వెంకట్. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఉండేవారు మాగంటి గోపీనాథ్. ఆయనకి వెంకట్ ఫాలోవర్గా ఉండేవారు. ఒకసారి జంతర్ మంతర్ సినిమా నిర్మించారు గోపీనాథ్. అందులో ఒక బందిపోటు వేషం కూడా వేశారు వెంకట్. ఇదే వెండి తెరపై ఆయన తొలిసారి కనిపించిన సినిమా. ఆ తర్వాత పాతబస్తీ అనే సినిమాలో నటించారు. ఈ 2 సినిమాలు చెప్పుకోదగ్గ గుర్తింపు అయితే ఆయనకి ఇవ్వలేదు. ఆ తర్వాత హీరో రాజశేఖర్ చిత్రం రవణ, ఈ సినిమాలో కూడా నటించారు. తర్వాత శ్రీమతి సత్యభామ సినిమాలో కూడా నటించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ఖుషి, ఈ సినిమాలో కూడా నటించారు ఫిష్ వెంకట్. ఇక నటుడు శ్రీహరి ఆయనకు మంచి స్నేహితుడు. సినిమాలు ఇష్టం ఉండడం, శ్రీహరి సీనియర్ నటుడు కావడంతో ఆయన దర్శకుడు వివి వినాయక్ని ఫిష్ వెంకట్ని పరిచయం చేశారు. ఇక ఆ పరిచయం నుంచి ఫిష్ వెంకట్ లైఫే మారిపోయింది. వివి వినాయక్ ఆయన చేత సినిమాలు ఎక్కువగా చేయించారు. ఇక వెంకట్ తెలంగాణ డైలాగ్స్ చెప్పడం, ఆయన మాట్లాడే విధానం వినాయక్కి చాలా ఇష్టం. అందుకే ఆయన సినిమాల్లో వెంకట్కి మంచి పాత్రలు ఇచ్చారు. తన చేతే డబ్బింగ్ చెప్పించేవారు. ఆయా సినిమాల్లో ఆయన చెప్పిన డైలాగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అందుకే వినాయక్ను ఫిష్ వెంకట్ గురువుగా భావిస్తూ ఉంటారు. ఆయన నటించిన సినిమాలు చూస్తే సుమారు 100 వరకు ఉంటాయి. ఆయన చేసిన కొన్ని సినిమాలు ఒకసారి చూద్దాం. ఖుషి, ఆది, భగీరథ, బన్నీ, సామాన్యుడు, కింగ్, హీరో, శౌర్యం, రెడీ, కాళిదాసు 2008లో వచ్చింది ఈ సినిమా. తర్వాత పౌరుడు, శంఖం, గణేష్, డాన్సీను, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, పప్పు, వరుడు, సీతారాముల కళ్యాణం లంకలో, అదుర్స్, మిరపకాయ్, వీర, కందిరీగా, వీడు తేడా, సోలో, దరువు, సుడిగాడు, గబ్బర్ సింగ్, నాయక్, జై శ్రీరామ్, అడ్డా, రేస్, జోరు, జంప్ జిలానీ, మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, బమ్ భోలేనాథ్, మోసగాళ్లకు మోసగాడు, సుప్రీం, బాబు బంగారం, రాధా, కన్నుల్లో నీ రూపమే, ఇష్టంగా, బుర్రకథ, మావింతగాథ వినుమ, గువ్వా గోరింక, బోంబట్, డీజే టిల్లు, సురాపానం, సూపర్ మచ్చి, S5 నో ఎగ్జిట్, లింగోచ్చా, కాఫీ విత్ ఏ కిల్లర్, ఇలా సుమారు 120 పైగా సినిమాల్లో ఆయన నటించారు. స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న అనుభవం ఈ కామెడీ విలన్ సొంతం. ఎన్టీఆర్ ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అంటూ పవర్ఫుల్ డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఆయన్ని ఎవరూ మర్చిపోలేరు. అలాగే గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్తో కబడ్డీ ఆడి తన్నులు తినడం కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక అందరికీ నవ్వులు పంచారు తన నటనతో. ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే భార్య, కుమార్తె, 2 కుమారులు. కుమార్తెకు వివాహం చేశారు. 2 కుమారులు కూడా చదువుకున్నారు. పెదబాబు యాదేష్, వీడు తేడా, ప్రేమ ఒక మైకం, డీ ఫర్ దోపిడీ చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలు చేశాడు. రెండో బాబు సాయి ఉద్యోగంలో ఉన్నాడు. ఇక ఒక ఇంటర్వ్యూలో ఆయన గతంలో కొన్ని విషయాలు కూడా చెప్పారు సినిమా ఇండస్ట్రీ గురించి. సినిమా అంటే రంగుల ప్రపంచం. తెలిసిన వారు ఉంటే ఇంకా మంచి అవకాశాలు వస్తేనే ఇండస్ట్రీలో నిలదొక్కుంటాం. ఇక్కడ మనకు ఎవరూ తెలియదంటే అస్సలు అవకాశాలు చాలా కష్టం. ఎక్కడో 1,00,000లో 1-2 సెలెక్ట్ అవుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయని ఒక పూట తిండి లేకుండా కొన్నేళ్ల పాటు ఇక్కడ ఉన్న వాళ్ళని చాలామందిని చూశాను. అప్పుడు నాకు చాలామంది పరిచయం అయ్యారు. అలాంటి వాళ్ళకి నేను సలహా కూడా ఇచ్చాను.
మంచి అవకాశాలు వస్తేనే ఇండస్ట్రీలో నిలదొక్కుంటాం, లేదంటే ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశంతో బతకడం చాలా కష్టం. సినిమాల్లో నటించాలని వచ్చి ఇబ్బందులు పడేవారికి చాలామందిని చూసి కన్నీళ్ళు తెచ్చుకున్నాను. వారికి నేను సలహా కూడా ఇచ్చాను. 1-2 అవకాశాల వల్ల మన లైఫ్ మారిపోదు. దయచేసి వేరే ఏదైనా పని చేసుకోండి. సినిమా ఇండస్ట్రీలో రాణించడం చాలా కష్టమనే విషయాన్ని కొందరికి చెప్పాను. కొందరు నా మాట విని వాళ్ళు వెళ్ళి మంచిగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందనే విషయాన్ని కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఇక ఆయన ఆస్తులు చూస్తే సొంత నివాసం మినహా ఆయనకు పెద్దగా ఆస్తులు లేవు. సినిమాల్లో కూడా పెద్దగా సంపాదించుకున్నది కూడా ఏమీ లేదు. మంచి క్యారెక్టర్లు మాత్రం చేశారు. ఇటీవల ఒక ఛానల్లో ఫిష్ వెంకట్ మాట్లాడుతూ తన దయనీయ పరిస్థితిని కూడా తెలియజేశారు. పలువురు సినీ ప్రముఖులు, మీడియాకు చెందిన వారు ఈ సమయంలో ఆయనకు సహాయం చేసేందుకు కూడా ముందుకు వచ్చారు. ఎవరికి తోచిన సహాయం వారు చేశారు. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి వరకు వెళ్లడంతో ఆయన కూడా ఫిష్ వెంకట్ గురించి ఎంక్వైరీ చేశారు. వెంటనే అపోలో హాస్పిటల్లో తన తరపున ఫిష్ వెంకట్కి ఉచిత ట్రీట్మెంట్ అందించాలని కూడా చెప్పారు. అయితే ఫిష్ వెంకట్ పరిస్థితి చూసి పీఆర్కే హాస్పిటల్ అధినేత పుట్ట రవి చందానగర్లో ఉచితంగా ఆయనకి కాలికి ఆపరేషన్ కూడా చేయించారు. గతంలో ఆయన తాగుడు మానేశారు. ఆసుపత్రి నుంచి కోలుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఫిష్ వెంకట్ మళ్ళీ మద్యం, సిగరెట్ అలవాటు చేసుకున్నారు. దానికి కారణం ఆయన స్నేహితులు. నువ్వు కోలుకొని ఇంటికి వచ్చావు కదా, ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, మళ్ళీ తాగుదాం అంటూ మందు, సిగరెట్ కొంతమంది స్నేహితులు అలవాటు చేశారు. ఇదే విషయాన్ని ఫిష్ వెంకట్ భార్య కూడా ఇటీవల తెలియజేశారు. తాగొద్దని ఎంత చెప్పినా ఆయన వినలేదని, దాని ఫలితంగా ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఎంతో ఇబ్బంది పడుతున్నాడని ఇటీవల ఆమె చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక కుమార్తె కూడా తన తండ్రిని బతికించుకునేందుకు ఎంతో బాధపడింది. పలువురిని కలిశారు కూడా. ఇక ఆయనతో మందు తాగిన వారు ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసి ముఖం చాటేశారని, చివరికి చూడ్డానికి కూడా రాలేదంటూ ఆవేదన చెందారు కుమార్తె, అలాగే ఆయన భార్య. జూలై 18న ఫిష్ వెంకట్ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా కిడ్నీ, లివర్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు ఆయన పరిస్థితి చివరికి తీవ్రంగా విషమించింది. ఆయన కన్నుమూశారు. ఫిష్ వెంకట్కి 2 కిడ్నీలు కూడా పూర్తిగా పాడయ్యాయి. డయాలసిస్ చేయించుకుంటూ జీవితం కొనసాగించారు. వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరమని సిఫార్సు చేసినా సరైన దాతలు దొరకపోవడం విషాదకరంగా మారింది. రక్తపోటు, బీపీ, షుగర్ కూడా అదుపులో లేదు. ఇతర అవయవాల పనితీరు కూడా దెబ్బతింది. చివరికి ట్రీట్మెంట్కు శరీరం స్పందించలేదు. దాంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విన్న టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు, కమెడియన్లు, దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు ఇలా అందరూ కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన్ని తలుచుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు అందరి సినిమాల్లో కూడా ఆయన నటించారు. దర్శకులు కూడా ఆయన గురించి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఏదైనా అవకాశం ఉందని చెబితే వెంటనే ఆయన వచ్చి చేసేవారు. 2-3 గంటలు మాత్రమే షూటింగ్ ఉందని చెప్పినా సినిమాలో నటిస్తానని చెప్పేవారు. అంత మంచి వ్యక్తి. నాకు ఇన్ని రోజులు మాత్రమే డేట్స్ ఉంటే చేస్తానని ఎప్పుడు అనేవారు కాదు. నిర్మాతలు కూడా ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా దాన్నే తీసుకునేవారు. తాను తెరపై కనిపించాలని, నటుడిగా ఉండాలని చివరి వరకు అదే తన కోరిక అంటూ కూడా చెప్పేవారు ఫిష్ వెంకట్. అయితే చివరికి అనారోగ్యంతో ఆయన మరణించడం కన్నీటి పర్యంతమవుతున్నారు ఆయన అభిమానులు కూడా. తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ ఇక లేరు అనే వార్త అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది. మనం కూడా ఆయనకు నివాళి అర్పిద్దాం. సినిమాలపై అపారమైన ఆసక్తి. దివంగత నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అయితే శ్రీహరి తనను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారని పదే పదే అనేక ఇంటర్వ్యూలో కూడా తెలియజేశారు. ఇక దర్శకుడు వివి వినాయక్ ఆయనకు లైఫ్ ఇచ్చారు. సినీ ప్రపంచానికి పరిచయం చేశారు. చెప్పాలంటే వినాయక్ను తన గురువుగా భావిస్తూ ఉంటారు ఆయన. 2002లో విడుదలైన ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో ఒక్కసారి తొడగొట్టుచున్న అనే డైలాగ్తో ప్రజల మదిలో నిలిచిపోయారు ఆయన. స్టార్ హీరోలందరి సినిమాల్లో కూడా ఆయన నటించారు. సుమారు 120 సినిమాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కొన్ని చోట్ల విలన్ పాత్రల్లో కూడా మెప్పించారు ఆయన. తెలంగాణ యాస, విలక్షణమైన హావభావాలు, కామెడీ టైమింగ్ ఇవన్నీ ఆయన నటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే ఎంతో ఆరోగ్యంగా ఉండాల్సిన ఆయన ఇలా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడి మరణించడం అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రముఖులందరూ కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు.